మోస్ట్ పర్టికులర్లీ బాధాకరమైనటువంటి విషయం సాధిక నేను చెప్పలేను కెమెరా ముందు. టీనేజర్స్ విషయంలో రోజు చూస్తున్నటువంటి కేసెస్ చాలా దారుణమైనటువంటి కేసెస్. కరెక్ట్ సార్, అవును. ఆ పేరెంట్స్కి పిల్లలకి రిలేషన్ పాడైపోయి ఒకటి మాట ఒకటి వెనక ఎంత ఆవేదన వేదనతో కుటుంబాలు ఉన్నాయి అంటే, సో నెంబర్ ఆఫ్ సచ్ కేసెస్ అనేటువంటి ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయి. కొన్ని మనం డిస్క్లోజ్ చేయలేము, బట్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. సరే, ఇప్పుడు మరి మొబైల్ అడిక్షన్ అనేది కూడా పేరెంట్స్ మిస్టేకే అంటారా, అంటే పిల్లల సమస్య అంటారా? మొబైల్ అడిక్షన్ వల్ల కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇంట్లో. ఎస్. సో మొబైల్ అడిక్షన్ అనేటువంటిది ముందు పేరెంట్స్కి ఉందా పిల్లలకి ఉందా? పేరెంట్స్ కూడా ఉంటుంది సార్. అంటే పిల్లలు ఎక్కువగా ఈ మధ్య మొబైల్ అడిక్షన్ అనేది మెయిన్ గా చెప్తూ ఉంటారు పేరెంట్స్. ఉంది ఉంది. సో నేను అందుకే అంటున్నటువంటిది, మనం దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఆ ఎనర్జీస్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఆ ఫోకస్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో మొబైల్ అడిక్షన్ అనేటువంటిది చాలా విపరీతంగా పెరుగుతున్నటువంటిది. సో ఆ రెస్పాన్సిబిలిటీని మనం తీసుకురావాలి. దానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. సో దాన్ని సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. రైట్. కాకపోతే ఇది రిస్ట్రిక్ట్ చేసి అవ్వదు. అంటే ఇప్పుడు నీకు మొబైల్ లేకుండా లేదా నీకు టీవీ లేకుండా కొంతమంది చాలా ఇదిగా చెప్తూ ఉండేవారు, మా పిల్లలకి టీవీ తీసేసానండి వాళ్ళ పిల్లల నుంచి అని. అది చాలా ప్రమాదం. అది చాలా గర్వంగా చెప్తే నేను నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇది టీవీ లేని ప్రపంచం కాదు, మొబైల్ లేని ప్రపంచం కాదు. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు? ఏ గ్రహం మీదకి తీసుకెళ్తారు? అంటే టీవీ లేకపోయినంత మాత్రాన బుక్స్ పై ఫోకస్ వస్తుందని చెప్పేసి అని చెప్పలేము. రేపొద్దుట వాడికి టీవీ యాక్సెసిబిలిటీ వచ్చినప్పుడు వాడు ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటాడు అనేది మనం చెప్పలేము. కరెక్ట్. రైట్. ద బెస్ట్ మెథడ్ ఏమిటంటే, నీకు టీవీ మొబైల్ చుట్టుపక్కల ఉన్నా వాడు కంట్రోల్ చేసుకొని ఉండగలిగితే దట్ ఈస్ అల్టిమేట్. కరెక్ట్. మరి దానికి టైం పడుతుంది, ఆ ఓపిక ఉండాలి. సో అందుకని నేను అనేటువంటిది ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మొబైల్కి దూరంగా పిల్లల్ని పెంచుతామా అంటే అది విరుద్ధం అవుతుంది ఇప్పుడున్నటువంటి సొసైటీకి. ప్రతిదీ దాని మీద డిపెండ్ అయి ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో దాని నుంచి వచ్చేటువంటి చెడుల్ని మనం ఎలా తగ్గించాలనేది చూడాలి తప్ప, దాని నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను అంటే అది సమాజంలో సాధ్యం కాదు. పిల్లల్ని ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడు 15 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు ఆపుతారు అట్లాగా. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ తర్వాత మీరు కంట్రోల్ చేయగలుగుతారా? చేయలేరు కదా. సో అది పరిస్థితి. సో మొబైల్ అడిక్షన్ అనేటువంటిది చాలా రైట్ వేలో హ్యాండిల్ చేయాలండి.